నమస్తే వెల్కమ్ టు హలో స్వతంత్ర. యోగా చేయడం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు కలుగుతాయి, అసలు యోగా అంటే ఏమిటి, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ, అలాగే యోగాసన భారత్ నేషనల్ జాయింట్ సెక్రటరీ నందనం కృపాకర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసలు యోగా అంటే ఏమిటి, యోగా చేయడం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటారు? యోగా ఒక అద్భుతమైన అంశం. ఏ విధంగా అయితే జీవరాశుల్లో మానవుడు ఏ విధంగా ఒక అద్భుతమైన జీవరాశియో, ఒక విశేషమైన జీవరాశియో, అదేవిధంగా మానవ సమాజాన్ని సంరక్షించేందుకు, మానవ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, ఆనందంగా ఉంచేందుకు, సంతృప్తిగా ఉంచేందుకు, నిరంతరం అభివృద్ధి చెందేందుకు కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని అందించేందుకు ఈ భూప్రపంచంలో ఏదైనా ఉపయోగపడుతుందా అంటే అది కేవలం యోగా అని చెప్పడంలో మరో అభిప్రాయం లేదు. అయితే సార్, ముఖ్యంగా ఈ రోజులలో యోగా గురించి పెద్దగా పట్టించుకునే వారు ఎవరు లేరు. యోగా అంటే చాలా ఇదిగా తీసుకునే, యోగా గురించి కాకుండా మెయిన్గా డైట్ పైన, తీసుకునే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి అదేవిధంగా యోగా చేయడం వల్ల మన బాడీలో ఏమైనా చేంజెస్ కనిపించే అవకాశం ఉందంటారా? యోగా అనగానే అదేదో శారీరక సంబంధమైన అంశం, ఒక వ్యాయామానికి సంబంధించిన అంశం అనే భావన చాలామందిలో పాతుకుపోయి ఉంది. కానీ సమగ్రంగా మనం యోగా గురించి ఆలోచిస్తే యోగా అనేది శరీరానికి సంబంధించింది, మనస్సుకు సంబంధించింది, బుద్ధికి సంబంధించింది, అదేవిధంగా అనుక్షణం అభివృద్ధికి సంబంధించిన అంశం కూడా అది. దానిలో ఆహారానికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది, నిద్రకు సంబంధించింది, కూర్చోవడానికి సంబంధించింది, పడుకోవడానికి సంబంధించింది, మన దైనందిన కార్యక్రమాలకు ప్రతి దానికి కూడా సంబంధం యోగకి ఉంటుంది. సో వాటన్నిటిని కూడా మనం యోగా సంబంధంగా ఉన్న అంశాలని తీసుకొని వాటిని ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా అనుకరించాలి, ఏ విధంగా మనం దూరంగా పెట్టాలి కొన్ని అంశాలని అనే విషయాలను అవగాహన చేసుకుంటే మనకు యోగా అనేది ప్రతి పనిలో, ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే అంశంగా దీన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే సార్, ముఖ్యంగా అసలు యోగా అంటే ఏంటి, ఏ సమయంలో యోగా చేయొచ్చు, దీనికి ఏజ్తో సంబంధమైన ఉంటుందా, ఏజ్ వాళ్ళు చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? యోగా ఒక అద్భుతమైన అంశం అని ముందుగానే చెప్పడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరికి సంబంధించింది. దీనిలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విశేషమైన పద్ధతిలో దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా అందరూ యోగా ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అనే అంశాన్ని తీసుకుంటే ఇది ప్రభాత సమయంలో, అంటే సూర్యోదయ సమయంలో. ఆ సమయంలో మనం దీన్ని బహిరంగ ప్రదేశాలలో కానీ, పార్కుల్లో, మిగతా ప్రాంతాల్లో కానీ, అదేవిధంగా మన ఇంట్లో ఎక్కడైతే సూర్యరశ్మి, గాలి మనకు విస్తృతంగా మనకి వచ్చే అవకాశం ఉంటుందో అక్కడ కూర్చొని ఉదయం కాలకృత్యాల తదనంతరం మనం యోగాభ్యాసాన్ని కనుక చేస్తే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఇక ఉదయం వీలు కాని పక్షంలో మళ్ళీ ఎప్పుడు చేయాలి అనుకుంటే సాయంత్రం కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. ఇక ప్రాణాయామానికి సంబంధించి మనం భోజనం తర్వాత ఒక 4-5 గంటల విరామాన్ని ఇచ్చి ప్రాణాయామాన్ని మనం దినంలో ఎప్పుడైనా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే సార్, ముఖ్యంగా కొంతమంది ఆసనాలు వేయగానే మేము యోగా చేసేస్తాం అయిపోయింది అని అనుకుంటారు. మరి నిజంగా యోగా ఎన్ని ఎన్ని నిమిషాల పాటు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఏ విధంగా దీనికి ఒక ఫార్మెట్ అనేది ఉంటుందా, ఎంతసేపు ఏ విధంగా చేయాలంటారు? యోగా అనేది వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చేసుకోవాల్సిన అంశం. ఇదొక అందరికీ ఈ విధంగానే చేయాలని
చెప్పలేం. అందరూ ప్రతిరోజు ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉండడానికి ఒక సింపుల్గా దాన్ని మనం ఫార్మాట్లో మనం చేసుకోవచ్చు. ఇది అందరికీ సంబంధించి. సో ఉదయం మనం కొన్ని సూర్య నమస్కారాలు, ఆ సూర్య నమస్కారాలు కూడా వాళ్ళ యొక్క శారీరక స్థితిగతులకు అనుగుణంగా సూర్య నమస్కారాలు ఒక 13 సూర్య నమస్కారాలు చేయడం, ఆ తర్వాత కొన్ని శారీరక వ్యాయామాలు చేయడం, సూక్ష్మక్రియలు లాంటివి, దాని తర్వాత కాసేపు ప్రాణాయామం చేయడం. ఈ విధంగా కనీసం మనకున్న 24 గంటల్లో 1 గంట యోగా అభ్యాసాన్ని కనుక కేటాయిస్తే మిగతా 23 గంటలు కూడా మనం ఉల్లాసంగా మన కార్యక్రమాలు చేసుకోవడానికి కావాల్సిన శక్తి యోగాభ్యాసం ద్వారా అందుతుంది. ఎస్ సార్, కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, మీ పేరు? నా పేరు సురేష్ అండి. చెప్పండి సురేష్ గారు. నేను మల్కాజ్గిరిలో ఉంటానండి. ఇప్పుడు వీళ్ళు తెలంగాణ యోగా అసోసియేషన్ కదా, ఎవరైనా కొత్తగా నేర్చుకోండి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారా? వీళ్ళ శిక్షణ కేంద్రం ఎక్కడ ఉన్నాయా? ఎస్ సార్, యోగా ట్రైనర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి సురేష్ గారు. ఇప్పుడు మేము ఇక్కడ మల్కాజ్గిరిలో ఉంటామండి. యోగా ట్రైనింగ్ లాంటివి మీవి తెలంగాణ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ లాంటివి కార్యక్రమాలు మీరు చేస్తున్నారా? అంటే మేము కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళని పంపించడానికి అవకాశం ఉంటుందా? తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అండి ఇది. మనం మీకు ప్రత్యేకంగా నేర్చుకోవడానికి ఇప్పుడు మనం 2 అంశాలు ఉన్నాయి ఇందులో. యోగా అభ్యాసం ఒకటి, యోగాసన స్పోర్ట్స్ అభ్యాసం మరొకటి. ఈ రెంటిలో మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేర్చుకో అంటే వ్యాప్తి చేయడం కోసం మీ అసోసియేషన్ ఉద్దేశం కదా, వ్యాప్తి చేయడం కోసం మీరు ఎలాంటివి చేస్తున్నారు? అంటే నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా, అది నేను అడిగింది. నేను చెప్పిన 2 అంశాల్లో మీరు దేని గురించి అడుగుతున్నారు? యోగాసన స్పోర్ట్స్. ఈ యోగాసన స్పోర్ట్స్కు సంబంధించి ఒక ప్రత్యేక శిక్షణ ఉంటుంది. దీనిలో మనకి సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, మనకు 10 సంవత్సరాల వయసు నుంచి 55 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా కాంపిటీషన్లో పాల్గొనే అవకాశం కూడా ఈ సంస్థ ద్వారా మనకి అవకాశం ఉంటుంది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి, నేషనల్ స్థాయి, ఏషియన్ స్థాయి, వరల్డ్ స్థాయి, ఇన్ని స్థాయిల్లో కూడా ఈ సంస్థ ద్వారా మనకి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దీన్ని నేర్చుకోవడానికి ప్రత్యేకంగా మనం యోగాసన భారత్ ద్వారా ట్రైన్డ్, నేషనల్ లెవెల్లో ట్రైన్డ్ మనకి కోచెస్ అండ్ జడ్జెస్ మనకి అవైలబుల్గా మన రాష్ట్రంలో కూడా ఉన్నారు. తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఇది జాతీయ స్థాయిలో యోగాసన భారత్కి అఫిలియేటెడ్ అఫీషియల్ బాడీ. దీనికి నేర్చుకోవడానికి మీకు ఆసక్తి కనుక ఉంటే మీరు ప్రత్యేకంగా సంప్రదించవచ్చు. ఆ అవకాశం కూడా మనకు ఉంది. ప్రతి సంవత్సరం మనం జూన్, జూలైలో ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా యోగాసన కాంపిటీషన్ని నిర్వహిస్తాం. ఆ తర్వాత ఆగస్ట్, సెప్టెంబర్లో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తాం. దాని తర్వాత జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనే అవకాశాన్ని ఈ సంస్థ మన ఈ యోగాసన ప్లేయర్స్కి అందుబాటులో ఉంచుతుందండి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. ఎస్ సార్, ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మీ దగ్గర మీరు ట్రైన్ చేస్తున్న వాళ్ళకి ఎంతమంది మీ దగ్గరికి యోగా నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు? ఏ విధమైన ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తారు? ఇది మనం ప్రత్యేకంగా ఒక దగ్గరని కాకుండా మనం ప్రతి జిల్లాలో కూడా అనేక ప్రాంతాలలో మన ట్రైన్డ్ యోగా టీచర్స్ అక్కడ యోగా సెంటర్స్ నిర్వహించడం ద్వారా ఈ యోగ శిక్షణ మనకి ఇస్తుంటారమ్మా. ప్రతి సంవత్సరం కూడా మనకు కొన్ని వేల మంది ఈ సంస్థ ద్వారా ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు, ఈ పోటీల్లో పాల్గొంటారు. సార్, ముఖ్యంగా యోగాలో ఎన్ని రకాలు ఉంటాయి? యోగా ఏ విధంగా చేస్తే కొన్ని రోగాలు కూడా తగ్గించుకోవచ్చు అని అంటారు, నిజమేనా? నిజమే అమ్మ. యోగా అనేది ఒక విశేషమైన
సబ్జెక్ట్ ఒక అన్లిమిటెడ్ సబ్జెక్ట్. దీన్ని మనం రిస్ట్రిక్టెడ్ వేలో ఆలోచించడం సాధ్యం కాదు. యోగా చేయడం వల్ల నేను ముందుగా చెప్పినట్టుగా మనిషిగా జీవించడం, మనిషి మహోన్నతుడిగా మారడం, మనిషి రోగగ్రస్తునిగా మారకుండా ఉండడం, మనిషి నిరంతరం సంతృప్తిగా, ఆనందంగా, ఉత్సాహంగా పనిచేయగలిగే సామర్థ్యాలను కలిగి ఉండడం, ఇవన్నీ కూడా అదేవిధంగా ఎటువంటి రోగాలైనా రాకుండా ఉండడం, వస్తే తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా యోగా, ప్రాణాయామ, ధ్యానాదుల వల్ల 100% సాధ్యమే. అయితే సార్ ముఖ్యంగా యోగా అనేది మన బాడీలో వెయిట్ లాస్కి కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? యోగా చేయడం వల్ల మనం వెయిట్ కూడా లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? 100% ఉంటుందమ్మా. మీరు ఒక్క వెయిట్ లాసే కాదు తల్లి, మోడర్న్ మెడికల్ సిస్టంలో మీకు ఎన్ని రకాల రోగాలు అయితే ఉన్నాయో లిస్ట్, హండ్రెడ్స్ ఆఫ్ డిసీజెస్, వాటన్నింటిని కూడా తగ్గించేందుకు యోగా ఉపయోగపడుతుంది. దానికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది, దానికి రోగానుసార యోగా అని ప్రత్యేకంగా టాపిక్ ఉంటుంది, స్పోర్ట్స్ యోగా ప్రత్యేకంగా ఉంటుంది, జనరల్ యోగా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఒక్కొక్క అంశాన్ని బట్టి యోగాలో మనం ఏ విషయాలపైన ఎక్కువగా శ్రద్ధ చూపించాలి, ఎక్కువగా అభ్యాసం చెయ్యాలి అనే అంశాలని వ్యక్తిగతంగానే చెప్పడం సాధ్యమవుతుంది. ఎస్ సార్, ఇప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి, అంటే ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి యోగా స్టార్ట్ చేస్తే బెటర్, ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందంటారు? మనం ఇప్పుడు కాంపిటీషన్ లెవెల్లోనే 10 సంవత్సరాలకే ప్రారంభిస్తున్నాం కాంపిటీషన్. సో దానికంటే ముందుగా 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి కూడా ఈ అభ్యాసాన్ని ప్రారంభించవచ్చు. ఈ అభ్యాసాన్ని ప్రారంభించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు, వాళ్ళకి తప్పనిసరిగా లాభాలే కలుగుతాయి. ఎస్ సార్, కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ చేసుకుందాం. ఎస్ కోటిరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, ఇప్పుడు యోగా ద్వారా ఇప్పుడు ఈ కార్డియాక్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేసుకోవడానికి ఎంత మేరకు అవకాశం ఉంటుంది? మనకి యోగా ద్వారా కార్డియాక్ సంబంధించింది కూడా మనకి తప్పనిసరి ప్రయోజనాలు ఉంటాయండి. కాకపోతే కొన్ని నెలల పాటు సాధన చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనకి ఇంజెక్షన్ ఇవ్వగానే, ఆపరేషన్ చేయగానే ఫలితం కనిపించినట్టుగా యోగా కాసేపు చేయగానే ఆ ఫలితం మీకు వెంటనే కనిపించదు. కానీ దీనివల్ల ఆపరేషన్ చేసిన దానికి ఎంతైతే ఫలితం ఉంటుందో అంత ఫలితం నిదానంగా యోగా ద్వారా మనకు అందుతుంది. ఒకసారి ఈ ఫలితం కనిపించిన తర్వాత మళ్ళీ పాత స్థాయికి వెళ్ళకుండా కూడా మనం దీన్ని రక్షించుకునే అవకాశం అయితే యోగా ద్వారా ఖచ్చితంగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, ఇక ఇందాక కాలర్ చెప్పినట్టుగా అయితే గుండె సంబంధితది వ్యాధి కావచ్చు, లేదంటే మనది ఏదైతే వెయిట్ లాస్కి సంబంధించి, అంటే కొంతమంది థైరాయిడ్తో కూడా బాధపడుతూ ఉంటారు. ఎన్ని ట్యాబ్లెట్స్ వాడినప్పటికీ కూడా అది క్యూర్ అవ్వదు. ఫస్ట్ ఫిజికల్గా బాడీ ఫిట్గా ఉంటే, కొంచెం ఆ స్ట్రెస్ అనేది తగ్గించుకుంటే ఇవన్నీ కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో యోగా కూడా ఒక భాగమా? యోగా చేయడం వల్ల కూడా ఇవన్నీ తగ్గించుకునే ఛాన్స్ ఉంటుందంటారు? తప్పనిసరి అవకాశం ఉందమ్మా. అనేక మందికి కూడా మీరు చెప్పిన అంశాలు తగ్గడం కూడా జరిగింది, ఇవి తగ్గుతూ ఉన్నాయి. దానివల్ల మందులు లేకుండా మనకున్న ఈ శారీరక ఇబ్బందులని దూరం చేసుకోవడం, యోగాభ్యాసం నిత్యము నిరంతరం చేయడం ద్వారా అది సాధ్యమే అవుతుంది. సార్, మొత్తానికి యోగా చేయడం వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఏ బెనిఫిట్స్ పొందగలుగుతాం, ప్రయోజనాలు పొందగలుగుతాం? మన శరీరంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి? మా ప్రేక్షకులకు వివరిస్తారు. యోగాభ్యాసం చేయడం ఇది మన దైనందిన కార్యక్రమంలో ఒక అంశంగా, ఒక అనివార్యమైన అంశంగా మనం చేసుకున్నట్టయితే, అనివార్యమైన అంశం అంటే ప్రతిరోజు మనం తప్పనిసరిగా నిద్రపోతాం, ప్రతిరోజు తప్పనిసరిగా ఆహారాన్ని స్వీకరిస్తాం. సో ఈ విధంగా మనం నిత్యము తప్పనిసరిగా చేసే అంశాలలో యోగా అభ్యాసాన్ని కూడా ఒకటిగా చేసుకున్నట్టయితే, మనకు యోగాభ్యాసానికి పూర్వ జీవితం, యోగాభ్యాసం తర్వాత జీవితాన్ని మీరు కంపేర్ చేసుకుంటే మిమ్మల్ని మీరు చూసి మీరే ఆశ్చర్యపోయే స్థాయిలో ఫలితాలు కనిపిస్తాయమ్మా.
అంటే చాలా మందికి కూడా అనేక అపోహలు ఉంటాయి సార్. ఇప్పుడు ఈ ఈ రోజుల్లో యోగా అనేది చాలా మందికి కూడా వాళ్ళకున్న వర్క్ బిజీలో యోగా చేయడానికి అనేది పాసిబుల్గా ఉండదు. మరి ఈ నేపథ్యంలో యోగా అనేది ఏ టైంలో చేసుకుంటే మంచిది? అంటే కొంతమంది వర్క్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏ సమయాల్లో యోగా చేసుకుంటే వాటి ద్వారా వచ్చే బెనిఫిట్స్ వస్తాయంటారు? మనకు ప్రతి ఒక్కరికి ఉదయం యోగాభ్యాసాన్ని చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఆధునిక పరిస్థితుల్లో ఉద్యోగ జీవితాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వారు సాయంత్రం చేయవచ్చు, లేదు మధ్యలో మనకి భోజనానికి ముందు, భోజనం తర్వాత ఒక 4-5 గంటల తర్వాత ఈ ఈ యోగాభ్యాసాన్ని మనం చేయవచ్చు. ఆఫీసులో దాదాపుగా కంటిన్యూగా కూర్చోవడమే ఉంటుంది, కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయాలి, లేదా మిగతా పద్ధతుల్లో పని చేయాల్సిన అక్కడ పరిస్థితులే ఉంటాయి. ఆ సందర్భంలో మధ్య మధ్యలో ఎప్పుడు బ్రేక్ దొరికినా 1 గంట తర్వాత, 2 గంటల తర్వాత, ఆ సందర్భాలలో కూడా కొన్ని సూక్ష్మ క్రియలు కుర్చీలో కూర్చొని చేయవచ్చు, నిలబడి చేయవచ్చు, స్పేస్ ఉంటే ఇంకో పద్ధతిలో చేయవచ్చు. అంటే పరిస్థితులకు అనుకూలంగా మనం శరీరాన్ని కదిలించడం కావాలి. శరీరాన్ని ఒకే భంగిమలో కొన్ని గంటల పాటు ఉంచడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి శరీరాన్ని 1 గంట తర్వాత, 2 గంటల తర్వాత మనకక్కడ ఇప్పుడు నేను చెప్పినట్టుగా కుర్చీలోనే మనం ఉండాలి, టేబుల్ ముందే కూర్చోవాలి, అక్కడ కూర్చొని కొన్ని చేయవచ్చు. లేదు కాసేపు మనకు నడిచే అవకాశం ఉంటుంది, అలా కొన్ని చేయవచ్చు. సో ఈ విధంగా కొన్ని చేసినప్పటికీ కూడా మనకి వచ్చే ఇబ్బందులని చాలా మటుకు దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత, రాత్రి నిద్రపోయే ముందు కూడా కొన్ని ప్రక్రియలు చేయవచ్చమ్మా. మనల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎటువంటి పెట్టుబడి లేకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి యోగా ఒక అద్భుతమైన ప్రక్రియ. యోగా మనకు ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. యోగా అనగానే ఆసనాలు అనే భావనలో మనం ఉండకూడదు. ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టుగా యోగా, ఆసన, ప్రాణాయామ, ధ్యానాదులని మనం ఏది అనుకూలంగా మనకు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇవి చేసుకుంటూ వెళ్తే మనల్ని మనం చాలా మట్టుకు రోగాల బారిన పడకుండా రక్షించుకునే అవకాశం పుష్కలంగా ఉంటుందమ్మా. ఓకే సార్, యోగాలో ఉన్నటువంటి అనేక ప్రయోజనాల గురించి, అలాగే యోగా ఏ విధమైనటువంటి ఆ ప్రయోజనాలు మనిషికి ఇస్తుంది, అసలు యోగా ఏ విధంగా చేయాలి దాని గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. నమస్తే. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.